హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు వినబోతున్న కథ అందానికి అటు ఇటు. రచించిన వారు వేదగిరి రాంబాబు గారు. ఇక కథలోకి వెళ్తే, డియర్ సుధాకర్, నీకో శుభవార్త. నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. వధువు నీకు తెలుసు, మీ క్లాస్మేట్ సునంద. వచ్చే నెల 20న పెళ్ళి. ముందే నీకు రాస్తున్నాను. మళ్ళీ సెలవు దొరకలేదు లాంటి సాకులు చెప్పడానికి వీలు లేకుండా సాధ్యమైనంత ముందే రా. రాజారావు. ఉత్తరం చదవగానే కోపంతో ఒళ్ళు వేడెక్కిపోయింది. రాజారావుకి పెళ్లి కుదరడం కాదు, నాకు అంత కోపం కలిగించడానికి కారణం పెళ్లి కూతురు సునంద కావడం. సునంద, నీకిక ఆనందమే లేకుండా చేస్తాను చూడు. కోపంగా నాలో నేనే గొనుక్కున్నాను. నేను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు, నిర్మొహమాటంగా నో చెప్పినప్పుడే ఆమె మీదున్న సదభిప్రాయం అంతా పోయింది. మనసంతా వ్యతిరేకతతో నిండిపోయింది. రాజారావు బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఒక్కడే కొడుకు. బాగా డబ్బున్న కుటుంబానికి చెందినవాడు. అందుకే అతనితో సంబంధాన్ని కలుపుకోవడానికి అర్రులు చేస్తున్నారు. నన్ను కాదని వాడి కోసం పరిగెడుతున్న సునందకి గుణపాఠం చెప్పి తీరాలి. దృఢ నిశ్చయానికొచ్చాను. ఎలా చేస్తే బాగుంటుందా అని మనసు పరిపరి విధాలా ఆలోచించసాగింది. రాజారావు వాళ్ళ ఊరు పెద్ద దూరమేమీ కాదు కాబట్టి పర్సనల్గా వెళ్ళి సునంద క్యారెక్టర్ మంచిది కాదని చెప్పి సంబంధాన్ని చెడగొట్టాలని నిర్ణయించుకున్నాను. ఆ ఆలోచన రావడమే ఆలస్యం. బయలుదేరాను. రైలు రావడానికి 10 నిమిషాల పైనే టైం ఉంది. రాజారావుకి సునంద గురించి ఎలా చెబితే పూర్తి ఏహ్యభావం కలుగుతుందా అని ఆలోచిస్తూ ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరగసాగాను. హఠాత్తుగా ప్లాట్ఫామ్ మీద అడుగుపెట్టిన వాళ్ళని చూడగానే ఆశ్చర్యపోయాను. రాణి. ఆ పక్కనతను ఆమె భర్తే అయి ఉంటాడు. వెంటనే రాణి మీద జాలేసింది. నా భార్య కావాలని కలలుగన్న ఆమె చివరికి అతనికి చిక్కిందన్నమాట. అందమే కాదు, ఎటువంటి ఆకర్షణ ఏ కోశాన లేదు అతనిలో. మరి ఏం చూసి అతన్ని చేసుకుందో రాణి. జాలేసింది. హల్లో సుధాకర్ గారు, నవ్వుతూ దగ్గరకొచ్చింది. నేను పలకరింపుగా నవ్వాను. మీరు సికింద్రాబాద్లోనే ఉంటున్నారా? అడిగిందామె. హైదరాబాద్లో ఉంటున్నాను. అర్జెంటుగా వరంగల్ వెళ్ళాల్సి బయలుదేరాను. మరి మీరు? మేము ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇప్పుడొచ్చే బండిలో చుట్టాలు వస్తున్నారు. వాళ్ళని ఇంటికి తీసుకెళ్దామని. అన్నట్టు ఈయన్ని పరిచయం చేయలేదు. మా శ్రీవారు హెచ్ఎంటీలో పనిచేస్తున్నారు. ఈయన సుధాకర్, బ్యాంకులో క్లర్కుగా పనిచేస్తున్నాను. ఆమె మాటల్ని పూర్తి చేశాను. గుడ్లప్పగించి చూడడం తప్ప అతను ఏమీ మాట్లాడడం లేదు. ఇద్దరం కాలేజీ జీవితాన్ని, అప్పటి స్నేహితుల్ని నెమరు వేసుకోసాగాం. 10 నిమిషాలు 10 సెకన్లలా గడిచిపోయాయి. వాళ్ళెదురు చూస్తున్న బండికి గంట కొట్టారు. రాణిలో అప్పటి చలాకీతనం ఏమాత్రం తగ్గలేదు. పైపెచ్చు అప్పుడు కనిపించని అందాలు ఆమెలో ఇప్పుడు కనిపించసాగాయి. తెలివి తక్కువగా రాణిని చేయి జార్చుకున్నానేమోనని కూడా ఆలోచించసాగాను. రాణి నాకు దక్కలేదన్న బాధ కన్నా అతని పాలిట పడ్డదే అన్న బాధ ఎక్కువయింది. రాణి కన్నా అందగత్తె అని సునంద కోసం ఉవ్విళ్ళూరాను. ఆమె అంతకన్నా అందం కోసం పాకులాడింది. కోరుకున్న అందం ఎవరికీ దొరకలేదు. సునంద మీదున్న మోజుతో రాణిని కాదన్నాను. నా మీద కోపంతో ఆమె ఇతన్ని చేసుకోలేదు కదా? ఒక్క క్షణం అనుమానం వేసింది. అయుండదు. నా మీద కోపం ఉంటే ఇంత బాగా మాట్లాడేదా? అసలు గుర్తుపట్టనట్లే నటించేది. నా అనుమానాన్ని నేనే నివృత్తి చేసుకున్నాను. ఏమిటండి, మేమిలా మాట్లాడుకుంటుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడరు? చిరుకోపాన్ని ప్రదర్శించింది రాణి. మీ మాటల్ని వింటున్నా, నవ్వాడతను. నవ్వితే రాణి అందం విజృంభిస్తుంది. కానీ ఇతను నవ్వితే మరింత వికృతంగా అనిపిస్తున్నాడు. భార్యాభర్తలలో ఎంత తేడా! ఐ పిటీయు రాణి. అందం లేదు, చొరవ లేదు, సరదాగా 4 కబుర్లు చెప్పలేడు. అతనితో ఎలా కాపురం చేస్తున్నావో? రాణి మీద జాలితో మనసంతా నిండిపోయింది. ఇంతలో పెద్ద శబ్దం చేస్తూ బండి ప్లాట్ఫారం మీదకి వచ్చేసింది. ప్లాట్ఫారం మీద కూడా సందడి పెరిగింది. అరుగో, ఆ కంపార్ట్మెంట్లో ఉన్నారు. నే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే నిలబడి సుధాకర్ గారితో మాట్లాడుతుండు. గబగబా ముందుకు కదిలాడు రాణి భర్త. రాణిని ఓదార్చాలి. ఎలా? అసలు ఎలా మొదలు పెడితే బాగుంటుంది? వాళ్ళ మామయ్య కూతురు వస్తుంది. అది సంబరం.
ముందు రాణి మాట్లాడింది. ఈ అందగాడికి మామ కూతురు కూడా ఉందా? నవ్వొచ్చింది నాకు. చిన్నప్పుడే ఆ పిల్లకి తల్లి తండ్రి పోయారు. వీళ్ళింట్లోనే పెరిగింది. మా మామగారు వాళ్ళకి ఆమెనే కోడలుగా చేసుకోవాలని ఎంతో ఉండేదట. మరి చేసుకోవలసింది. మధ్య నీ గొంతెందుకు కోశారు? ఆమె ధోరణిలో ఆమె చెప్పుకుపోతోంది. నాకు మాత్రం అతని మీద మొదటి నుంచి సదభిప్రాయం కలగడం లేదు. ఆమె ఈయన్ని చేసుకోనని ఖండితంగా చెప్పేసిందట. అంతేకాకుండా మరెవరినో ప్రేమిస్తున్నట్లు కూడా చెప్పిందట. ఆమె ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయారు. మా మామగారు వాళ్ళైతే ఆమెను తెగ తిట్టారట. ఆఖరికి ఈయనే దగ్గరుండి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారు. ఈ కాలంలో ఇంత మంచి మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి? రాణి మాటల్లో గర్వం కనిపించసాగింది. నీలో అంత మంచితనం ఉందా అని ఆమె నిలదీస్తున్నట్లు అనిపించింది. ఇన్నాళ్ళు తమ ఇంట్లో ఉండి నిన్ను చేసుకోనని ఖచ్చితంగా చెప్పిన ఆ పిల్ల పెళ్ళి కోరిన వాడితో జరిపించిన అతనికి నన్ను కాదన్న పిల్ల భవిష్యత్తుని నాశనం చేయాలని బయలుదేరిన నాకు ఎంత తేడా! ఇంతవరకు నేను చాలా గొప్పవాణ్ణని, అతను వట్టి వెధవని విర్రవీగాను. అందం లేకపోయినా అంతకన్నా గొప్ప మనసుంది అతనికి. బయటికి అందంగా కనిపించిన భయంకరమైన మనసు నాది. నాలాంటి వాడి సొత్తు కాకుండా అంత మంచి భర్తని దక్కించుకున్న రాణి చాలా అదృష్టవంతురాలు. నా ఆలోచనల్లో రాణి భర్త వాళ్ళు అక్కడికి వచ్చింది కూడా గమనించలేదు. మీరు ఊరు నుంచి రాగానే తప్పకుండా మా ఇంటికి రావాలి మరీ చెప్పాడతను. అతనంత అభిమానం చూపిస్తున్న కొద్దీ నాకు సిగ్గు వేయసాగింది. అలాగే అని నా దగ్గర మాట తీసుకున్న తర్వాతే వచ్చిన అతిథులతో అతను ముందుకి అడుగు వేశాడు. అతను వెళ్తున్న దిక్కే చూస్తూ అలా ఎంతసేపు నిలబడ్డానో నాకే తెలియదు. ఎనౌన్సర్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాను. విజయవాడ వెళ్ళే ఎక్స్ప్రెస్ 2వ నంబరు ప్లాట్ఫామ్ మీదకి కొన్ని క్షణాల్లో వచ్చును. రకరకాల ఆలోచనలు ఒక్కసారిగా నా మెదడుని ఊపేశాయి. చటుక్కున తేరుకుని స్టేషన్ బయటికి బయలుదేరాను. వరంగల్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను. రాజారావు రాసినట్టు పెళ్ళికి కొద్దిగా ముందుగానే వెళ్ళేది. ఇప్పుడు కాదు. రాణి భర్త నా కళ్ళు తెరిపించాడు. లేకపోతే ఓ పిల్ల జీవితాన్ని నాశనం చేసేవాణ్ణి. మనిషికి కావలసింది శారీరక అందం కాదు, మానసిక అందం. థ్యాంక్యూ జెంటిల్మెన్, థ్యాంక్యూ. మనసులోనే అతనికి కృతజ్ఞతలు చెప్పుకొని రూమ్ వైపు బయలుదేరాను. ఇంతటితో ఈ కథ సమాప్తం అండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్.